you going? There are you going? Out in the garden, up in the garden, dancing, 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 dancing. Pretty, pretty butterfly, pretty, pretty butterfly, lovely, lovely butterfly, lovely, lovely butterfly, pretty, pretty butterfly, pretty, pretty butterfly, lovely, lovely butterfly, lovely, lovely butterfly. Bye. ఇదిగోండి ఇంకా ఎన్ని పనులు ఉన్నాయి. తడిగుడ్డ అనేది మటుకి ముందు టైల్స్ కి ప్రత్యేకించి ఇంక ఇదే పని కదా మనకి డైలీ పెట్టుకోవడం కానీ లేదా వారానికి 2 సార్లు. అగారో వాళ్ళది స్పిన్ మాపింగ్ అండి, ఎలక్ట్రిక్ స్పిన్ మాపింగ్. ఈ ఎదర మనకి స్ప్రే చేసేది వస్తుంది చూసారు కదా. అంటే మనం చక్కగా తడిగుడ్డ కింద పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్లీనింగ్ ప్రాసెస్ కూడాని మనకి లోపల లోపల చిన్న చిన్నగా ఉన్న ప్లేసుల్లో కూడా వెళ్ళి కూడా అది మాపింగ్ అనేది పెట్టేస్తుంది. అయితే మనకి ఇక్కడ ట్యాంక్ అనేది వస్తుందన్నమాట. ఆ ట్యాంక్ లోపల మనం లిక్విడ్ ఏదైనా మన షాంపూ మనం ఏదైతే పెట్టుకుంటామో తడిగుడ్డు పెట్టుకోవడానికి ఆ లిక్విడ్ వేసుకుంటే మనం పైన 2 బటన్స్ ఉంటాయన్నమాట. ఆ స్ప్రే కొట్టుకుంటే వాటర్ వస్తూ ఉంటుంది, మనకి ఇక్కడ మాపింగ్ అయిపోతుంది. ఇందులో 2 వస్తాయన్నమాట క్లాత్లు అయితే. ఒకటి క్లీన్ చేసేది, ఒకటి తుడుచుకునేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి, ఈజీగా ఉందన్నమాట. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ముందు పట్టు పూర్తిగా నేను చూపించలేదు కదా హౌస్ అదని. స్టార్టింగ్ ఇలా ఉంటుందండి. 2 ఫ్లోర్లు మాట. పైన అయితే రెంట్కి ఇచ్చిస్తాము. అంటే ఏంటో ఇంకా హడావడావిడి ఇంకా ఫంక్షన్ అంటే అందులోని ఎవరైనా షూట్ చేయడానికైనా కొంచెం ఖాళీ ఉంటుంది. మన ఫంక్షన్లే అనుకోండి, చుట్టాలు వచ్చిన వాళ్ళని పలకరించడం, మన వాళ్ళందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా హడావుడిలో ఉంటాం కదా. ఇదిగోండి అన్నయ్య, మా మావయ్య గారు వీళ్ళందరూ బయట కూర్చున్నారన్నమాట. ఇదిగోండి ఇంటి లోపల మాట. ఇది స్టార్టింగ్ హాల్ వస్తుందండి. హాల్కి యువతల పక్కన ఒక బెడ్రూమ్, బ్యాక్ సైడ్ ఇప్పుడు ఎలాగో నేను వీడియో షూట్ చేశాను అక్కడ ఒక బెడ్రూమ్ అన్నమాట. 2 బెడ్రూమ్స్ వచ్చినాయి. హాల్, కిచెన్ అన్నమాట. అటాచ్డ్ బాత్రూమ్ తోటే వస్తుందన్నమాట హౌస్ అయితేని. బాగుంటుందండి. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా తెలుసు కదా, ఎంత మనం పెయింటింగ్లు వేసుకున్నా కానీ ఎలాగ అంటే అలాగే అయిపోతూ ఉంటాయి సంవత్సరాలు అయ్యి కొద్దిని. ఇంతకీ ఏంటి విషయం అని చెప్పకుండానే మాట్లాడేస్తున్నాను కదా. మా అన్నయ్య గారు అమ్మాయిది మళ్ళీ సెకండ్ మెచ్యూర్ అయిందండి. అంటే సింపుల్ గా చేసేసుకున్నాము. మా ఒక 30 మందికి, అంటే ఈ చుట్టుపక్కల చుట్టాలను ఎవరిని ఇంకా పిలలేదండి. ఇంకా చుట్టుపక్కల పిలిచి కొంచెం ముఖ్యమైన వాళ్ళని అలాగా కానిచ్చేసామాట. ఇక్కడ ఉన్నారు చూసారు కదండి అన్నయ్య పిల్లమాట. తనమేమో మా మావయ్య గారు మనవరాలు. అసలు పిల్లలు ఉన్నారండి, ఎంత అల్లరి చేశారో. ఇంకా వంటలు చూడండి, ఇంకా పునుకులు కర్రీ, అలాగే పకోడీ కర్రీ, ఇంకొకటి ఏమో పన్నీర్ కర్రీ అన్నమాట. నిజంగా సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి ఫుడ్ మెయిన్ ఏంటంటే ఫంక్షన్స్ లో ఫుడ్ బాగుండాలి, అలాగే మంచిగా మనకి రిసీవ్ చేసుకోవడం ఇయ్యే కదా ముందు. ఇదిగోండి సాంబారు, ఇంకా రైతా, పులిహార, మళ్ళీనేమో క్యాబేజీ ఫ్రై, కేసరి, బూరు ఇవన్నీ ఇంకా క్యాటరింగ్ ఇచ్చేసారులేండి. ఇంక ఇంట్లో అయితే చేయలేదు. మనకి ఇప్పుడు ఈ హడావుడిలో వచ్చిన చుట్టాన్ని సరిపెట్టి మనం ఇంట్లో చేసుకోవాలంటే కష్టం కాబట్టి క్యాటరింగ్ ఇచ్చారు. ఇంట్లోనే ఇంటి ముందే ఒక టేబుల్ వేసి సిట్టింగ్కి అలాగా ఎంతో మంది కాదు కదా, అందరూ ఇంకా మా చుట్టాల్లో కొద్దిగా కొంతమంది చుట్టుపక్కల పెట్టుకొని ఇంకా చేసేసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇంకా భోజనాలు అయితే వడ్డిస్తున్నాము. మా సాయిరం అది వడ్డల కాడ మంచి బిజీగా ఉన్నాడు. ఇంకా ఎవరూ లేం కదండి, వాళ్ళే వడ్డించేస్తున్నారు అన్నమాట భోజనాలు అయ్యి. ఇంకా అన్నయ్యలు ఇంటి ఎదుగుంటే దానికి అదే సీడ్ ద్వారా పడిందన్నమాట, నేరేడు చెట్టు, దేశవాళది మాట. చిన్న కాయ ఉంటదేమో, ఇంకా అసలు పూత రాలేదంట, అదే అంటున్నాడు. ఇంకా పక్కన కారు పెట్టుకోవడానికి అలా అందాక అంటే షెడ్ వేయాల్సిందే, వేయలేదు ఎందుకంటే రోడ్డు అది పడుతుంది మళ్ళీ అని వేయకుండా అలా అందాక అలా పెట్టుకున్నారన్నమాట. కానీ ఇంటి ముందు చెట్టు ఉండడం వల్ల ఏంటంటే హ్యాపీగా అక్కడ 2 కుర్చీలు వేసుకుని కూర్చోడానికి బాగుంది, బండి అది పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. మొక్కలు ఉంటేనే ఏంటో తెలియదు, నాకు ఇష్టం. మరి మీకు ఎంతమందికి ఇష్టం మొక్కల్ని? ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు అందంగా పెంచుకున్నా నీడనిస్తుంది, మనం చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్లాంట్స్ చూడడానికి కూడా పచ్చదనంగా బాగుంటుంది అన్నమాట. సన్నజాజి చెట్టు ఏమో పైకి ఎక్కింది కదా, అంటే ముందు పట్టు వీడియోలో చూపించాను మీకు పువ్వులు కోయడం అదిని. వదిన దేవుడికి అది పెట్టుకోవడానికి అది ఒక 2-3 మొక్కలు అయితే వేసుకుందండి, ప్లేస్ లేదు. అదే రోడ్డు మాట, మెయిన్ రోడ్డు. ఇంకా భోజనాలు అయితే ఒక్కొక్కరు బంతి అయితే లేస్తుందన్నమాట. మాకైతే ఇంకా అందరం ఇదిగోండి ఇంతమంది మాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళది కూర్చున్నాము. ఇంకా హాల్ అది మీకు ఆ రోజు తీయలేదు కదా వీడియో అని చెప్పేసి తీసానమాట. ఇది హాల్ మాట అండి. ఇంకా అన్ని ఇంకా చుట్టాలది వస్తున్నారని డైనింగ్ టేబుల్ కుర్చీలు అన్ని ఇంకా తీసేసి పైకి అది ఎక్కించేసాం అన్నమాట, కొంచెం ఇరుకు అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా మా వదినలు, పెద్దమ్మ వాళ్ళ వదిన, ఇలా అందరూ వచ్చారన్నమాట. మా మావయ్య గారు, మా అమ్మాయి,
వాళ్ళ అమ్మగారు అందరూ ఉన్నారు. ఈ సిసింద్రీలు ఉన్నాయి చూసారండి, ఇప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఇంకా మామూలు అల్లరి కాదన్నమాట. ఇదిగోండి ఇది అయితే ఇంకా నా బుల్ సబ్స్క్రైబర్ అనమాట, మా మామయ్య గారు మనవరాలు. ఇంకా అది అయితే అసలు వదిలిపెట్టలేదు. ఇదిగోండి ఇంకా మంచం ఎక్కేసి ఏసీ వేసుకుని ఇంకా అల్లరి చేశారండి పిల్లలు. ఇంకా డ్రెస్సులు అయ్యి పొద్దుటైతే చిన్నగా క్రాప్ టాప్ అది వేసుకుంది. మీకు అందరికీ హాయ్ చెప్తున్నారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన ఫ్యామిలీలో కలిసిపోయారు అనమాట. మీతో రీచ్ అవ్వడం, హాయ్ చెప్పడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ సపోర్ట్ చేయడం వల్లే కదా నేను ఇక్కడ దాకా రీచ్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి ఇంకా పిల్లలు ఏదైతే ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోయారంటే వీడియో తీస్తానంటే వాళ్ళు అందులో కనబడాలని, చూడాలని, ఏంటి పాటలు పాడాలని నన్ను తినేసారన్నమాట. మా ఆద్య అయితే మా అన్నయ్య గారు అమ్మాయి, చిన్న అమ్మాయి అండి, అది లాస్ట్ మాట. అదైతే ఇంకా చూసుకోవాలండి, పాట పాడతాను అత్త అంటే సరే అని చెప్పేసి పాడమంటే ఆ పాట వింటే నాకు అసలు నవ్వు ఆగలేదు అనమాట. దాని ఓన్ పాట అంట, ఆ పాట ఈ పాట కాదన్నమాట. అమ్మ అమ్మ అంటే మొదలెట్టింది. నాకైతే నవ్వు వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఇంక అన్నయ్య వదిన అన్నమాట. ఫోటో షూట్ అయినా వస్తానన్నాడు. సరే అని చెప్పేసి మేము అప్పుడు దాకా ఆగామట, ఫొటోస్ ఇంకా ఉంటాయి కదని. వాళ్ళు అనుకోకుండా ఏదో ఫంక్షన్ తగిలిందని అటు వెళ్ళారంట. మళ్ళీ నెక్స్ట్ టైం ఫోటో షూట్ మళ్ళీ ఏ సండే పెట్టుకుంటారు. ఇప్పుడైతే అక్షింతలో వేసేస్తున్నారు వాళ్ళ. ఇదిగోండి అక్క చెల్లెళ్ళు అన్నమాట అండి, అక్క చెల్లెళ్ళు అన్నయ్య వాళ్ళ, అదే మా అక్క చెల్లెళ్ళు అన్నమాట అండి. ఇదిగోండి చూసారు కదా, వీళ్ళంతా ఫ్యామిలీ అన్నమాట, ఒక ఫ్యామిలీ. ఇంకా అందరం ఇంకా ఆడావడి మాట. అప్పుడు ఫంక్షన్ మిస్ అయిన వాళ్ళు కొందరు వచ్చారన్నమాట. సెకండ్ ఫంక్షన్ కి, ఫస్ట్ ఫంక్షన్ కి మిస్ అయిన వాళ్ళు అదిని. ఇంకా హడావుడి అయితే ఇలాగా అయిపోతుంది అనమాట అండి. సరదాగా అయిపోయింది పిల్లలతో టైం స్పెండ్ చేయడం అదిని. వెళ్ళడం నేను తక్కువ అండి, వెళ్ళినా ఎప్పుడు షూట్ చేయడం అది లేదు. ఈసారి మటుకి ఇంకా పిల్లలు అదే ఫంక్షన్ అమ్మాయి, అదే కరుణ అన్నమాట తన పేరు, కరుణ, వీళ్ళందరికీ కూడా చాలా ఇష్టంగా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అత్త అని చెప్పేసి వీడియో అదిని, అందుకనే తీసాను. ఇదిగోండి పరికిణీ జాకెట్ ఇలా కుట్టించేసారు, ఇదే బెస్ట్ కదండి. దీని మీద ఓనీ కట్టించేసాం. ఓనీ అత్తమాట వేసుకోరు కదా, అసలు మామూలుగా వెళ్ళరు కాదు కదా, దేవచ్చం ఇదిగోండి అందరం అయితే గదిలోకి వస్తాము. తనకి డ్రెస్ చేంజ్ చేద్దామని, శారీ మార్చుదామని అనుకుంటున్నాము. చూడండి ఇదిగోండి నా బుల్ సబ్స్క్రైబర్ అన్నమాట. హాయ్ హాయ్, మంచి కిస్ ఇచ్చేయండి, మంచి కిస్ ఇచ్చేయండి, ఫ్లైంగ్ కిస్ ఇచ్చేయండి. ఇదిగోండి ఇంకా ఇవి ఉన్నాయంటే రౌడీ బేబీస్ మాట ఇవి. నిజంగానే ఎంత అల్లరంటే మామూలు అల్లరి కాదన్నమాట. అందరికి హాయ్ చెప్తున్నారు, మీకు కూడా. మళ్ళీ పాటు స్టార్టింగ్ నుంచి ఇప్పుడే ఆఫ్ చేసి ఏ సాంగ్ రా ఇది? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి శారీ అది ఈ అత్తయ్య తీసారన్నమాట, కరుణకి అత్తయ్య మాట. మేము ఇక్కడ ముగ్గురం అత్తయ్యలు అన్నమాట కరుణకి అయితే. ఇలాగే ఫొటోస్ అందరం నలుగురం కలిపి తీసుకున్నామండి. ఇదిగోండి ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి మా వదిన వాళ్ళ తమ్ముడు మాట తను, మా అన్నయ్య మా వదిన పైన రెంట్కి ఉంటున్నారండి వాళ్ళు. ఇంకా అందరూ ఇంకా లాస్ట్లో కూర్చున్నారు అనమాట. ఇంకా అంటే బంతి ఒక్కొక్కరం అయిపోయింది కదా, నాది ముందే అయిపోయింది. ఇదిగోండి కరుణకి శారీ అది అక్క తీసుకొచ్చింది అనమాట, ఇంకో అత్తయ్య. తనకి బ్లౌజ్ అది అలా స్టిచ్చింగ్ చేసి, అంటే శారీ అయితే నేను ఇలా కట్టేసాను అనమాట. అంటే బ్లౌజ్ మనకి క్రాప్ టాప్ కింద వచ్చింది కదా, బాగుంది అనిపించింది ఈ మోడల్ కూడాని. ఇంకా మనకు కావాలంటే 2 in 1 గా యూజ్ చేసుకోవచ్చు కదా వాటిని. మళ్ళీ లేదంటే మనం అదే మిడ్డీ కింద కానీ క్రాప్ టాప్ కింద అది కుట్టించుకోవచ్చు, చక్కగా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. శారీస్ అయ్యి అయితే ఇప్పుడు అప్పుడే కట్టరు కదా,
ఇదిగోండి ఇంకా నేను కూడా బయలుదేరిపోతున్నాను. బయలుదేరే ముందు మాట ఇంటి దగ్గర చాలా వర్క్ ఉందని చెప్పేసి ఇంక నేను కూడా 3కి స్టార్ట్ అయిపోయానమాట. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఈ శారీ కట్టేసిన తర్వాత ఒక 2, 3 ఫోటోలైతే తీసాము. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చుతదనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.